హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను మీకు ఒక నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ లగ్జరియస్ ప్రాపర్టీ చూపించబోతున్నానండి. ఈ ప్రాపర్టీని మనం ఒక మాస్టర్ పీస్ కూడా అనొచ్చు అనమాట. సో ఈరోజు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక లగ్జరియస్ G+2 ఫ్లోర్స్లో ఉన్న డూప్లెక్స్ విల్లా అండి. అండ్ వ్యూవర్స్, ఈ డూప్లెక్స్ విల్లా వచ్చేసి బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి. జస్ట్ 6 months మాత్రమే అయిందండి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి. అండ్ ఈ ప్రాపర్టీ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ టైప్ మనం చూసుకున్నట్టయితే G+2 ఫ్లోర్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 కార్లు పట్టే విధంగా కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. మిగతా ప్లేస్లో సర్వెంట్ క్వార్టర్స్ బిల్డ్ చేశారు. పైన 2 floors వచ్చేసి డూప్లెక్స్ విల్లా లాగా బిల్డ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పేస్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ 3 కార్ పార్కింగ్ స్పేస్ అండి. మరి దానికి సైడ్లో ఉన్న ఆ 2 rooms వచ్చేసి ఒకటి సర్వెంట్ క్వార్టర్స్, ఒకటి వచ్చేసి టెనెంట్కి రూమ్స్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ ఒక ల్యాండ్ సైజ్ వచ్చేసి 200 square yards అండి. బిల్టప్ ఏరియా వచ్చేసి 5200 square feet అండి. మరి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీలోని ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసామండి. ఈ ప్రాపర్టీని మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అదేంటి అంటే ఈ ప్రాపర్టీని చాలా స్మార్ట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ప్లాన్ చేసి బిల్డ్ చేశారండి. ఎందుకంటే స్పేస్ని చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసే విధంగా దీన్ని డివైడ్ చేసి మరి హాల్ని కానీ బెడ్రూమ్స్ని కానీ మొత్తం స్పేస్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసి బిల్డ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఈ డూప్లెక్స్ విల్లాలో కంప్లీట్గా 4 bedrooms ఉన్నాయండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా కిచెన్ని, బిగ్ సైజ్ హాల్ని, అంతేకాకుండా ఒక బెడ్రూమ్ని అండ్ కామన్ వాష్రూమ్ అండ్ పూజా రూమ్ని ఈ ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. అండ్ వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేయొచ్చండి. అది ఏంటి అంటే ఈ ప్రాపర్టీ ఓనర్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీని చాలా లగ్జూరియస్గా, చాలా క్వాలిటీ అండ్ కాస్ట్లీ మెటీరియల్తోన ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీరియర్స్ చూడొచ్చు, అంతేకాకుండా ఫాల్ సీలింగ్ కానీ, లైటింగ్ కానీ, అంతేకాకుండా కింద ఉన్న మార్బుల్సే కానీ, అన్ని రూమ్స్లో ఉన్న మరి బెడ్రూమ్స్లో ఉన్న మీరు కబోర్డ్స్ కానీ ఏది చూసినా కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీ మెటీరియల్తోన, చాలా కాస్ట్లీ మెటీరియల్తోన ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లోని బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ బెడ్రూమ్లో మీరు గమనించినట్టయితే ఎంత స్పేషియస్గా, అంతేకాకుండా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించినట్టయితే ఎంత మోడర్న్గా ఈ ప్రాపర్టీని బిల్డ్ చేస్తారో మీరు అర్థం చేసుకోవచ్చండి. వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. అదేంటి అంటే ఈ ప్రాపర్టీ మీద 100% లోన్ అవైలబుల్ ఉందండి. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఈ ప్రాపర్టీతో పాటు ఫర్నిచర్ని కూడా సేల్ చేస్తున్నారండి. అండ్ ఈ ప్రాపర్టీకి ఉన్న పర్మిషన్స్ వచ్చేసి GHMC పర్మిషన్స్. అండ్ ఈ ప్రాపర్టీకి 500 feet బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఐ రిపీట్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సర్వెంట్ క్వార్టర్స్ అండ్ ఒక టెనెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ వీడియో చూస్తున్న మీకు ఈ ప్రాపర్టీ క్లియర్గా అర్థం అవడానికి ఈ వీడియోలో టైటిల్స్ పెట్టామండి. సో వీడియో చూస్తున్నప్పుడు దయచేసి టైటిల్స్ కూడా గమనించండి. ఈ స్టెప్స్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. అండ్ వ్యూవర్స్, ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు టోటల్గా 3 bedrooms ఉన్నాయండి. ఈ డూప్లెక్స్ విల్లా అవ్వడం వల్ల మనకి ఇంటి లోపటి నుంచి పైకి సెకండ్ ఫ్లోర్లోకి స్టెప్స్ ఉన్నాయి. అంతేకాకుండా బయట నుండి కూడా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెకండ్ ఫ్లోర్లో 3 bedrooms-తో పాటు గుడ్ సైజ్లో హాల్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనం వీడియోలో చూస్తున్న ఫస్ట్ బెడ్రూమ్ని మనకు కావాల్సితే ఆఫీస్ స్పేస్లో కూడా కన్వర్ట్ చేసి వాడుకోవచ్చండి. అండ్ ఇంకా 2 bedrooms అయితే చాలా బిగ్ సైజ్లో స్పేషియస్గా విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో దాన్ని బిల్డ్ చేశారండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ఈ సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ బెడ్రూమ్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దీన్ని ఆఫీస్ స్పేస్లా కూడా వాడుకోవచ్చు అని. అదేనండి ఈ రూమ్. ఈ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ మీరు గమనించినట్టయితే ఎంత మోడర్న్గా స్టైలిష్గా ఈ ప్రాపర్టీని బిల్డ్ చేసుకున్నారో మీరు చూడొచ్చండి. వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెట్టామండి. సో తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంక ఏ డౌట్ ఉన్నా కూడా వీడియోలో చూస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం చూడబోయేది ఈ సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా గుడ్ అండ్ బిగ్ సైజ్లో వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ వ్యూవర్స్, ఈ బెడ్రూమ్స్ అని మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్టైలిష్గా ఫాల్ సీలింగ్ చేయించారండి. అండ్ కబోర్డ్స్ చేయించారు. ఇంకో విషయం కూడా మీరు గమనించినట్టయితే ఇది 200 square yards ఉన్న డూప్లెక్స్ విల్లా కాబట్టి, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారు కాబట్టి కొన్ని రూమ్స్లో మరి కబోర్డ్స్తో పాటు డ్రావర్ అండ్ టేబుల్ సెటప్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో దట్ ఈ ఇంట్లో ఉండే వాళ్ళు అక్కడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా. మరి ఎవరైనా ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళ మెయిన్ ప్రయారిటీ లొకేషన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కొంపల్లి అండి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కొంపల్లి టు దేవరాయ మజల్ రోడ్ నియర్ కొంపల్లి ఫ్లైఓవర్ ఉంది కదండి, దానికి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ఈ డూప్లెక్స్ విల్లాలోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3rd bedroom అండి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీరు గమనించినట్టయితే
ఫాల్ సీలింగ్, అంతేకాకుండా కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను మరొకసారి రిపీట్ చేస్తానండి. ఈ ప్రాపర్టీ ల్యాండ్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 5200 స్క్వేర్ ఫీట్ అండి. ఫేసింగ్ ఏమో ఈస్ట్ ఫేసింగ్. ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చేసి బ్రాండ్ న్యూ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ 6 months ఓల్డ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్పేస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోని కారిడార్ స్పేస్ అండి. అదే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, సెకండ్ ఫ్లోర్కి మనకి బయట నుంచి కూడా మెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. సో అది ఈ ఎంట్రన్స్ అనమాట. అండ్ మీరు చుట్టుపక్కల కూడా గమనించినట్టయితే గ్రీనరీ ఎంత పుష్కలంగా ఉందో మీరు చూడొచ్చండి. సో ఈ సొసైటీ అయితే చాలా పీస్ఫుల్ అండ్ కామ్ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఈ వీడియోని ఇంతవరకు కంప్లీట్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ వీక్.